This, my friends, is the new Indian reality in our villages, in our slums, and in our metropolitan high rises. Whatever the reasons, ఇక్కడ ఎలాంటి ప్లేస్లో అయినా విలేజెస్ కానీ స్లమ్స్ కానీ మెట్రోపాలిటన్ హై రైజెస్, మెట్రోపాలిటన్స్ మీన్స్ లైక్ కోల్కతా, చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, అలాంటి ప్లేసెస్లో అయినా కూడా చిల్డ్రన్ గురించి కనుక ఆలోచించినట్లయితే whatever the reasons, for example here we are given some reasons: poverty, societal aspirations, apathetic individuals and organizations, or just the burden of circumstances. The reality is that our children are straitjacketed. అది ఏ విధమైన పావర్టీ కావచ్చు, పేదరికం కావచ్చు, లేకపోతే ఆస్పిరేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు కావచ్చు. అపాథటిక్ మీన్స్ షోయింగ్ నో ఇంట్రెస్ట్ లేకపోవడం కావచ్చు ఎవరికి వాళ్ళకు. ఎందుకంటే ఏ పని చేయాలంటే వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉండాలి, అది ఉండకపోవచ్చు. అండ్ ఆర్గనైజేషన్స్ ఆర్ జస్ట్ ద బర్డెన్ ఆఫ్ సర్క్యూమ్స్టాన్సెస్. సందర్భానుసారంగా అది బర్డెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ చిల్డ్రన్కి. The reality is that our children are straitjacketed means restricted to do their curiosity. వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేయకుండా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి విషయం చిల్డ్రన్ విషయం లోపల. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్, ద ఫైనల్ ఇండికేటర్ ఆఫ్ ఎ కంట్రీస్ ఇండిపెండెన్స్ ఈజ్ ద వే ఇట్స్ చిల్డ్రన్ లివ్. ఎస్పెషల్లీ ఒక కంట్రీ యొక్క ఇండిపెండెన్స్ అనేది దేంతో డిసైడ్ చేయబడుతుందంటే ఆ పిల్లలకి ఇచ్చేటువంటి ఫ్రీడమ్ చేత డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ పిల్లలకి మనం ఎంత ఫ్రీడమ్ ఇస్తే అప్పుడు ఆ దేశం అనేటువంటిది అంత ఫ్రీగా ఉంది అనేటువంటిది, పిల్లల యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది అని ఇండికేటర్గా భావించడం జరగాలి. ఆర్ చిల్డ్రన్ ఫ్రీ ఫ్రమ్ ద మలైజ్ ఆఫ్ పవర్టీ అండ్ హంగర్? Here we have been asked some questions. We have to answer them. We means especially adults and children too. ఈ చిల్డ్రన్ అనేటువంటి వాళ్ళని ఫ్రీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కడ నుండి? ఫ్రమ్ పావర్టీ అండ్ హంగర్. వాళ్ళు దీనిలో నుండి విముక్తి కావడం జరిగిందా? ఆర్ దే ఫ్రీ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ పేరెంటల్ ఆస్పిరేషన్? కొందరు ఏం చేస్తారు, ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క రకంగా సఫర్ కావడం జరుగుతుంది. కొందరేమో పావర్టీతో సఫర్ అవుతున్నారు, కొందరేమో హంగర్తో సఫర్ అవుతున్నారు, కొందరేమో పేరెంటల్ ఆస్పిరేషన్ మీన్స్ వాట్ ఎవర్ ద పేరెంట్ వాంట్స్ టు మేక్ ద చిల్డ్రన్ దే హ్యావ్ టు, దట్స్ ఆల్. వాళ్ళు డాక్టర్ కావాలని అనుకున్నట్టయితే డాక్టరే కావాలి, పిల్లోడికి యాక్టర్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ పిల్లాడి యొక్క ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేయడం లేదు. ఆర్ దే ఫ్రీ ఫ్రమ్ నార్మ్స్ ఆఫ్ సోషల్ కండిషనింగ్? సమ్ టైమ్స్ సోషల్ కండిషన్ అనేటువంటిది వాడి యొక్క క్యూరియాసిటీని చంపేస్తుంది. పనుల నుండి చిల్డ్రన్ని. ఆర్ వి ఎన్షూరింగ్ ద క్యూరియాసిటీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ కంటిన్యూస్ టు బర్న్ అండ్ ఈస్ నాట్ స్టాంప్డ్ అవుట్? వాళ్ళ యొక్క క్యూరియాసిటీకి తగ్గట్టుగా చేసే విధంగా మనం చేస్తున్నామా? స్టాంప్డ్ అవుట్ మీన్స్ గెట్ రిడ్ మీన్స్ రిమూవ్ చేయడం. ఆర్ దే ఫ్రీ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్? ప్రపంచాన్ని చుట్టూ రావడానికి ఆ పిల్లలకి మనము హెల్ప్ చేయట్లేదు ఆ చిల్డ్రన్కి. టు రియలైజ్ దేర్ యూనిక్ పొటెన్షియల్. ఎప్పుడైతే వాడు ప్రపంచాన్ని చుట్టి వస్తూ ఉంటాడో, అంటే ప్రపంచం మీన్స్ ఇయర్ వాడు ఉన్నటువంటి ప్లేస్ని తిరిగి చూస్తూ ఉండాలి. చూసి ఉన్నట్టయితే వాడు ఎందులో ప్రావీణ్యం సాధించుకుంటాడో, వాడిలో ఉండేటువంటి పొటెన్షియల్ ఏంటి, శక్తి సమతలు అనేటువంటిది ఏంటిది తెలుసుకొని బయట పెట్టుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వాడి యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి సమతలు పొటెన్షియల్ బయటకు వస్తుందో అప్పుడు ఇండియా కూడా డెవలప్ అవుతుంది అని ఇతడి యొక్క ఉద్దేశం. లుక్ ఎట్ దట్. అండ్ దేర్ బై హెల్ప్ డిస్కవర్, దట్ ఈస్ ఆల్రెడీ ఇన్నెట్ ఎబిలిటీ. హీ హ్యాస్ సమ్ ఎబిలిటీస్ ఇన్ హిమ్సెల్ఫ్. ద చైల్డ్ హ్యాస్ సమ్ పొటెన్షియల్ ఇన్ హిమ్సెల్ఫ్ దట్ హ్యాస్ టు బి డిస్కవర్డ్. ఎప్పుడైతే అది డిస్కవర్ అవుతుందో పొటెన్షియల్ అనేది, ద ట్రూ పొటెన్షియల్ ఆఫ్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్, అదే ఆ సొసైటీకి ఉన్నటువంటి పవర్ పొటెన్షియల్ కూడా. పొటెన్షియల్ మీన్స్ హియర్ ఎనర్జీ, బలం. సొసైటీకి బలం ఏంటి, సొసైటీకి పొటెన్షియల్ ఏంటి అని అంటే డిస్కవరింగ్ ద యూనిక్ పొటెన్షియల్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ పొటెన్షియల్ ఆఫ్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి చెప్తారు. Gandhiji said that the greatest lessons in life are learned from children, not from learned men. Who learns the greatest lessons? According to Gandhiji, greatest lessons are learned in life are from children, not from the learned men. Learned men here means adults నుండి నేర్చుకోవడం జరగదు. ఏంటి? గ్రేటెస్ట్ థింగ్స్ ఆర్ లర్న్డ్ ఫ్రమ్ ద
children, not from the learned men అని చెప్పేసి చెప్పాడు. A child will fearlessly try before giving up. Giving up, phrasal, try to remember this. Giving up means leaving, వదిలిపెట్టడం. A child will fearlessly try before giving up. చైల్డ్ అనేటువంటి వాడు వదిలిపెట్టడానికి ముందు ట్రై చేస్తాడు, ఇంకా ట్రై చేయాలనుకుంటాడు ఏదైనా పని స్టార్ట్ చేసినట్టయితే. యాజ్ అడల్ట్స్ ఫియరింగ్ ఫెయిల్యూర్, అదే అడల్ట్స్ తీసుకున్నట్టయితే దే ఫియర్ ఆఫ్ failure to do some task. We give up, we refers to here adults, give up even before we try. మనం ట్రై చేయడానికన్నా ముందే ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. A child is inherently curious about the world, about relationships, about wanting to understand how things work. ఇక్కడ చిల్డ్రన్ అనేటువంటి వాడు ప్రయత్నపూర్వకంగా చేస్తాడు. హీ వాంట్స్ టు వాండర్ ద వరల్డ్ అండ్ రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవాలని చేసుకుంటూ ఉంటాడు. అండ్ థింగ్స్ అనేటువంటివి ఏది ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు చైల్డ్ అనేటువంటి వాడు. యాజ్ అడల్ట్స్ అవర్ బ్లింకర్డ్ మీన్స్, హియర్ యూ హ్యావ్ బీన్ గివెన్ ద ఆన్సర్, మీన్స్ blinkered means what is this? Abstract. What is that? Blinkered means abstract. Abstract means stop. And conditioned self prevent, మనకే ఆగిపోతూ ఉంటాం. ఎందుకు? as from truly exploring without prejudice. Prejudice means unreasonable dislike, మనకి ఏదో అయిష్టత. ఎందుకు? for a child what she does is meaningful in its own right. వాడు చేసేది అబ్బాయి చేసినప్పుడు, చైల్డ్ చేసినప్పుడు అది రైటే అనుకుంటాడు. యాజ్ అన్ అడల్ట్, ఒకవేళ అడల్ట్ కనుక తీసుకుంటే వి యూజువల్లీ లింక్ ఎవ్రీ యాక్షన్ టు అన్ ఎక్స్టర్నల్ రివార్డ్ ఆఫ్ మనీ ఆర్ రికగ్నిషన్. మనం ఏదైనా ఒక వర్క్ చేయాలంటే, టాస్క్ చేయాలి అని అన్నట్టయితే we need either money or recognition. Without either of them we don't want to do any work. మనకి ఏదైనా ఒకటి ఫలితం అనేది లేదు అని అంటే మనము చేయకుండా ఉండము. అదే చైల్డ్ కనుక తీసుకున్నట్టయితే జస్ట్ హీ వాంట్స్ టు డూ ఇఫ్ హీ లైక్స్, వాడికి ఇష్టమైంది అంటే ఆ పని చేయడానికి ఇష్టపడతాడు. అదే ఇక్కడ ఉన్నటువంటి విషయం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. I did not learn how to be father from manuals. Manuals means whatever the thing is bought. For example, మొబైల్ కొన్నాం అనుకోండి, దానికి ఒకటి బుక్ లాంటిది వస్తుంది. ఒక కుక్కర్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక బుక్ లాంటిది వస్తుంది. ఆ బుక్ లాగా ఉండేటువంటిది ఇట్ ఈస్ యూజ్డ్ హౌ టు యూజ్ ద పర్టికులర్ థింగ్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్లనే మనము ఫాదర్ ఒక మంచి ఫాదర్ ఎలా ఉండాలి అనేటువంటి మనం ఎక్కడ మాన్యువల్స్లో చూసి నేర్చుకున్నామా అంటే నో. Whatever little I learnt about being a parent, I learnt by observing my children and letting them teach me. Who said this? Our author. I refers to here author. Who is the author? Azim Hashim Premji said that he had learned himself how to be a father by observing his children, not from manuals. Similarly, అదేవిధంగా I think our teachers could grow enormously by learning from their students. అదేవిధంగా ఒక టీచర్ ఎక్స్పీరియన్స్డ్ అయ్యాడు, గ్రేట్ టీచర్ అయ్యాడు అని అంటే అది ఎట్లా సాధ్యమైందంటే హీ హ్యాడ్ లర్న్డ్ ఫ్రమ్ హిజ్ చిల్డ్రన్. అతడు కూడా తన యొక్క స్టూడెంట్స్ దగ్గర నుండి నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. We will then refrain from pushing our knowledge down their young minds and begin the democratic process of being joint learners as we discover and understand our world. I believe a powerful force of our empowerment is to have motivated teachers who are learners first, teachers second. Only then will we stop trying to mold children into our adult likeness. Only then we will let them blossom. Blossom means here bloom like flower. ఒక స్టూడెంట్ అనేటువంటి వాడు వికసించాలి, వాడి యొక్క నాలెడ్జ్ అనేది వాడి నాలెడ్జ్ అనే ఇన్నేటబిలిటీ అనేటువంటిది బయటపడాలి అంటే వాడికి ఉండేటువంటి అవకాశాన్ని, వాడికి ఉండేటువంటి ఆలోచన విధానాన్ని
వాడు వ్యక్తపరిచేటువంటి విధానాన్ని వానికి అవకాశాన్ని మనం కల్పించాలి ఆ చైల్డ్కి. ఇక్కడ ఎవరైనా ఏదైనా నేర్చుకున్నారు అంటే ఫస్ట్ లర్నింగ్ చేస్తారు, అది టీచర్స్ అయినా ఎవరైనా కూడా. ఫస్ట్ లర్నర్స్ దెన్ ఆఫ్టర్ టీచర్స్, ఆ తర్వాతనే టీచర్స్ అవుతారు. ఫస్ట్ లర్నర్స్ దెన్. ఇఫ్ ఇండియా హ్యాస్ టు డెవలప్ ఎకనామికల్లీ, సోషల్లీ, ఇంటలెక్చువల్లీ అండ్ కల్చరల్లీ, we must empower those who vulnerable to social dictate. ఎవరైతే సోషల్గా కానీ ఒక ఇండియా అనేటువంటి డెవలప్ కావాలి అంటే ఏ విషయాల ఎకనామికల్లీ, సోషల్లీ, ఇంటలెక్చువల్లీ అండ్ కల్చరల్లీ ఎప్పుడు సాధ్యమవుతుంది? వి మస్ట్ ఎంపవర్ దోస్ మోస్ట్ అన్వేరబుల్ టు సోషల్ డిక్టాట్. ఏదైతే వీక్ అండ్ ఉన్నాయో, వల్నరబుల్ మీన్స్ వీక్ టు సోషల్ డిక్టాట్, డెవలప్మెంట్కి, సోషల్గా డెవలప్మెంట్కి ఏదైతే అడ్డంకిగా ఉందో, అవర్ చిల్డ్రన్ లెట్ us resolve to give our children the freedom of childhood. వాళ్ళకు వారి యొక్క ఫ్రీడమ్ ఇచ్చినట్టయితే, చైల్డ్హుడ్ అనేటువంటి ఫ్రీడమ్ కనుక ఇచ్చినట్టయితే ఇండియా విల్ బి డెవలప్డ్, ఇండియా విల్ బి రేడియంట్. రేడియంట్ మీన్స్ నథింగ్ బట్ డెవలప్ హియర్. Let us change our schools from being textbook prisons to laboratories of exploration. ఈ paragraph చాలా ఇంపార్టెంట్ అంటే look at that. How the schools have to be changed. How the schools are nowadays? The schools are being textbook prisons. How they have to change from textbook prisoners to laboratories of exploration. Let us change homes from being tuition centers to playgrounds of art and sport. ఇంటికి వెళ్ళినట్టయితే హోమ్ అనేదేమో ఏ విధంగా తయారవుతుంది? ట్యూషన్ సెంటర్స్ అవుతున్నాయి. ఆ ట్యూషన్ సెంటర్స్ అనేటువంటి ఎలా చేంజ్ కావాలి? టు ప్లే గ్రౌండ్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ స్పోర్ట్. ఈ విధంగా చేంజ్ కావాలి. ఇక్కడ చూడండి, స్కూల్స్ హ్యావ్ టు బి చేంజ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ ప్రిజనర్స్ టు laboratories of exploration. And in the same way, homes have to be changed from the being tuition center to playgrounds of art and sport. Then what will be happened? Economically, socially, intellectually and culturally అని చెప్పేసి మన రైటర్ గారి యొక్క ఉద్దేశం. ఫైనల్గా ఏమంటున్నాడు? ఇండియా విల్ బి రేడియంట్ వెన్ అవర్ చిల్డ్రన్ ఆర్ ఫ్రీ టు డ్యాన్స్ ఇన్ ద రెయిన్. మీన్స్ సచ్ ఫ్రీడమ్ షుడ్ బి గివెన్. అంటే డ్యాన్స్ చేస్తేనే ఫ్రీడమ్ ఇచ్చినట్టు అని కాదు, ఇక్కడ అంత ఫ్రీడమ్ ఇవ్వాలి. అలా ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఎలా ఫ్రీడమ్? రెయిన్లో డ్యాన్స్ చేసేటువంటి ఫ్రీడమ్, అంటే వాడి ఇష్టానుసారంగా వాడు పెరిగేటువంటి ఫ్రీడమ్, చైల్డ్హుడ్ ఎంజాయ్ చేసేటువంటి ఫ్రీడమ్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఇండియా అనేటువంటిది డెవలప్ అవుతుంది అని చెప్పేసి. రేడియన్ మీన్స్ హియర్ డెవలప్, గ్లో అనేటువంటి మీనింగ్లో చెప్పాడు. రైట్.